హాయ్, మీ పేరు? వైష్ణవి. వైష్ణవి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా, అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? హీస్ ప్లేయింగ్ వెల్, ఈస్ ప్లేయింగ్ గుడ్. ఆయన సమ్ టైమ్స్ నిఖిల్ ఫేక్ అని చాలా మందికి కనిపిస్తుంది, నీకు అలా నో, నాకు అట్లా కనిపిస్తలేదు. నాకు జెన్యున్ అనిపిస్తుంది. నిఖిల్ ఎవరైనా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? అంటే ఇంతకు ముందు సోనియా, ఇప్పుడు చేయొచ్చు, బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అంతే. బట్ అవుతున్నాడు కదా. ఇప్పుడు ఆడుతున్నాడు కదా గేమ్. అంటే యష్మి పైన ఫోకస్ ఏదైనా సరే. నిన్న కూడా నామినేషన్స్ అప్పుడు యష్మి పైన తను చూసుకోవడం, తేజకి నామినేట్ చేయడం, అది కరెక్ట్ అనిపిస్తుందా నీకు అసలు? లేదు, నాకు నిఖిల్ యష్మి మీద ఓవర్ ఫోకస్ చేస్తున్నాడు ఏమన్నా? లేదు, అలా ఏం అనిపిస్తలేదు. యష్మి గేమ్ ఎలా ఆడుతుంది? గేమ్ అంటే ఆమెకు నేను అంత తెలియదు ఆమె గురించి. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో నీకు గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. బాగుంది. అంటే ఈసారి మనకి మన గంగవ్వ సెల్ఫ్ నామినేషన్ చేసుకుని వెళ్ళిపోయింది, అండ్ ఇంతకు ముందు నాగమణి కంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకుని, ఇలా సెల్ఫ్ నామినేషన్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? అంత బాగాలేదు, ఎందుకంటే వాళ్ళు సేఫ్ అయినా కూడా వాళ్ళు సెల్ఫ్ చేసుకోవడం అది రాంగ్. అంటే బయట ఓటింగ్స్ బాగానే పడుతున్నాయి కదా, మరి ఓటింగ్స్ పడ్డాక సెల్ఫ్ నామినేషన్స్ అనేవి ఇంకా వాళ్ళ ఒపీనియన్ మీద వదిలేయాలి. ఇంకా అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు నీకు? వైల్డ్ కార్డ్ లో రోహిణి. రోహిణి. ఎందుకు రోహిణి స్ట్రాంగ్? గేమ్స్ అంటే కొంచెం ఇప్పుడు అంత ఆడతలేదు, కానీ ఎంటర్టైన్మెంట్ లో బాగా ఇస్తుంది. ఓకే. గౌతమ్ స్ట్రాంగ్ గా కనిపించట్లేదా? అంటే గౌతమ్ ఇప్పుడు హౌస్ లో అందరూ టార్గెట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఆయన కనిపిస్తుంది, కాకపోతే అందరూ బాగానే మాట్లాడుతున్నారు కదా. ఆయన అశ్వత్థామ 3.0 గా కనిపించబోతాడా? కనిపించబోతాడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నబిల్ బిట్వీన్ నిఖిల్, అంటే ఇద్దర్లో ఎవరు? నబిల్. మరి నిఖిల్ నీ ఫేవరెట్ అన్నా? నబిల్ ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది వరంగల్ మొత్తం. నబిల్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం కనిపించట్లేదు అంటున్నారు కదా, నీకేమన్నా? ఎంటర్టైన్మెంట్ ఏం అంత ఇస్తలేదు అనిపిస్తుంది. ఎంటర్టైన్ అవుతున్నావా ఈసారి ఈ సీజన్ లో? రోహిణి ఇంకా ఆయన ఉన్నాడు కదా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు బాగుందా? వచ్చాక కూడా బాగుంది, కొంచెం ఫైర్ వచ్చింది అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు ఈ హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈ నెక్స్ట్ సండేనా యష్మి అనుకుంటా నేను. ఎందుకు యష్మి? లాస్ట్ మొన్న ఆమెనే టాప్ 2 లో వాళ్ళు ఉన్నారు కదా ఎలిమినేషన్స్ లో, సో ఇప్పుడు ఆమె అనిపిస్తుంది. టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? ఓకే, బాగానే ఆడుతున్నాడు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడున్న పృథ్వీని చూస్తున్నావు కదా, పృథ్వీ ఫోకస్డ్ గా ఉన్నాడా లేకపోతే గేమ్స్ లో వీక్ గా ఉన్నాడా? ఓవర్ ఎగ్రెషన్ ఉంది కదా. ఓవర్ ఆయన కోపంని కొంచెం తగ్గించుకుంటే గేమ్స్ లో ఫోకస్ బాగా చేస్తాడు. థ్యాంక్ యూ.